అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యము ఉండును, ఆయన సత్యము తరతరములు ఉండును. దేవుడు దయా దాక్షిణ్యములు గల దేవుడు. ఆయన మన ఎడల దయ చూపేవాడు. దయ కలిగి ఉండే దేవుడు మన దేవుడు. మరి నీకున్న కష్టాలు, కన్నీళ్ళు, వేదనను బట్టి మరి నీవెంతో కృంగిపోతూ దేవునికి నా మీద దయ లేదు అని నువ్వెంతో బాధపడుతూ ఉన్నావు. అయితే దేవుడు తెలియజేస్తున్నాడు, ఆయన దయ కలిగిన వాడు, ఆయన నిన్ను కరుణిస్తాడు, నిన్ను కాపాడుతాడు. మరి చూడండి, ఒకని తల్లి తన చంటి బిడ్డను మరచునా వారైనా మరుతురు కానీ నేను నిన్ను మరువను అని దేవుని వాక్యము తెలియజేస్తుంది. కాబట్టి ప్రభువు మనల్ని మర్చిపోడు. తల్లి తన బిడ్డ కొరకు ఎంతైతే బాధపడుతుందో మరి అదేవిధంగా మన తండ్రి అయిన దేవుడు మన కొరకు ఎంతో బాధ కలిగి వేదన కలిగి ఉన్నాడు. కాబట్టి నీ కష్టమును ఆయన చూస్తూ ఉన్నాడు. ఈ లోకంలో నిన్నెవ్వరూ పట్టించుకోకపోయినా, నిన్నెవ్వరూ ప్రేమించకపోయినా నిజమైన ప్రేమ చూపే దేవుడు నీతో ఉన్నాడు. నీ కష్టాల్లో, నీ వేదనలో, నీ సమస్యల్లో, నీ ఆలోచనలో, ప్రతి సమయంలో నీ వెంట ఉండి నిన్ను నడిపించేవాడు నీ దేవుడు మాత్రమే. ఆయన నీకుండగా నీకు దిగులెందుకు, బాధ ఎందుకు? ఈ లోకంలో అవసరం ఉంటే ప్రేమించే ప్రేమ కన్నా మరి ఏ అవసరము కోరకుండా నిజముగా నిస్వార్థముగా ప్రేమించే దేవుడు నీకు తోడై ఉన్నాడు. ఆయన కృప నిత్యము నీ చుట్టూ ఉన్నది. ఆయన సత్యము తరతరములు ఉన్నది. కాబట్టి ఆయన న్యాయం చేసే దేవుడు, సత్యవంతుడు. నీకు ఖచ్చితంగా న్యాయం చేస్తాడు.